తెలిసిందా సైకో జగన్? ఒక్కసారి మీరందరూ కూడా ఆలోచించి ఈ సైకో జగన్ పోతేనే కరెంటు ఛార్జీలు తగ్గుతాయి. మీకు హామీ ఇస్తున్నా. కరెంటు విషయంలో రిఫార్మ్స్ తీసుకొచ్చింది నేనే, తెలుగుదేశం పార్టీని. మళ్ళీ సోలార్ గాని, విండ్ గాని, హైడల్ గాని ఇవన్నీ కూడా ఇచ్చేసి మొత్తం ఎలక్ట్రికల్ వెహికల్స్ కూడా పెట్టి కరెంటు ఛార్జీలు తగ్గించే బాధ్యత, పెంచకుండా చూసే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇలాంటి ఒక అసమర్థ ప్రభుత్వం వచ్చి మీరందరూ దెబ్బతిన్నారు. ఇప్పుడు మీ ఉత్సాహం చూశాను, మీ అభిమానం చూశాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులకి గుండెల్లో రైళ్లు పరిగెత్తున్నాయి. నిద్ర రావడం లేదు. లండన్ లో ఉండే సైకో జగన్కి మళ్ళీ ఇక్కడికి వస్తే ఏమవుతుందో అని భయం వచ్చింది. అందుకే యువగళం పైన పడ్డాడు తమ్ముళ్ళు. ఈరోజు భీమవరంలో ఏం జరిగిందో చూశారు. అంటే మీరు యువగళం పైన కావాలని తప్పుడు కేసులు పెట్టి ఎవరైతే స్వచ్ఛందంగా వాలంటీర్లుగా పనిచేశారో వాళ్ళందరినీ రానియకుండా జైల్లో పెట్టే పరిస్థితికి వచ్చారు. మొన్ననే పుంగునూరుకి వెళ్ళాను, అంగళ్ళకి వెళ్ళాను, సాగునీటి ప్రాజెక్టుల పైన యుద్ధవేరి పైన వెళ్ళాను. అక్కడ అవినీతిని ఎస్టాబ్లిష్ చేస్తే ఆ మంత్రి అవినీతి నా మీద దాడి చేసి నేనే హత్యా ప్రయత్నం చేశానని నా మీదనే కేసు పెట్టి 400 మందిని జైలుకు పంపించే పరిస్థితి వచ్చారంటే భయపడాలా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను భయపడిపోతే బానిసత్వమే. నిన్న ఈరోజు నన్ను బెదిరిస్తున్నారు, ఏదో కేసులు పెడతావని. ఏంటయా నువ్వు కేసులు పెట్టేది నా మీద? నిప్పులాగా బ్రతికాను, అవునా కాదా? 45 ఏళ్లుగా ఎవడైనా సరే వేలెత్తి చూపించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. రాజశేఖర రెడ్డి 26 కేసులు పెట్టాడు. ఏవైనా ఆ కేసులన్నీ నేను అడుగుతున్నా. అవినీతి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, అడ్డంగా దొరికిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, నీతివంతమైన పార్టీ, ప్రజల కోసం పనిచేసే పార్టీ తెలుగుదేశం పార్టీ. అవునా కాదా అని అడుగుతున్నా. అవును అంటే గట్టిగా చప్పట్లు కొట్టి చెప్పండి. ఇంకొక పక్క ఈరోజు నేను ఇక్కడికి వచ్చింది